ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి చూడాలంటే. చిన్నప్పుడు రిమోట్ కార్ బస్సులు, రిమోట్ కంట్రోల్ బైకులు. ఇదేంటిది? ఏబిసిడి కార్ ఉంటాయి, బాగుంది ఇది కూడా. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, భలే ఉండేవి. మళ్ళీ చాలా తర్వాత బాగుంది. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు అండి లైటింగ్. అండ్ ఈ బాల్స్ ఏదైనా 100 రూపీసే అంట. బాగుంది ఇది కూడా. కింద బటన్ ఉంది, దాన్ని పట్టుకుంటే బాగుంది. ఎంత ఇది? ఎంత ఇది? 200 రూపీస్ అంట, ఫిక్స్డ్. బాగున్నాయి. మనకి ఎంట్రీ ఫీజు వచ్చి ఈచ్ పర్సన్ 50 రూపీస్. మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏం పని చేయవు ఇక్కడ, మొత్తం క్యాష్ తెచ్చుకోండి. అండ్ ఇంకోటి పార్కింగ్ ఫీజు వచ్చి మనకి 20 రూపీస్. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. ఆంధ్రాలో ఉన్నారు. ప్రజెంట్ వచ్చి మనం ఆగ్రాలో ఉన్నాం. కనిపిస్తున్న తాజ్మహల్. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆగ్రా వెళ్ళాలి, తాజ్మహల్ చూడాలని కోరిక. మనమైతే ఆగ్రాకి వచ్చేసాం. ఇప్పుడైతే తాజ్మహల్ చూద్దాం. ఆగండి, ఆగ్రా లేదు ఏంటంటే మన విజయవాడలోనే కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారు. అండ్ వెనక తాజ్మహల్ చూస్తాం కదా, సేమ్ రియల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాదు అది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం చిన్న సైజులో ఉంది. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా ఈ ఎగ్జిబిషన్ ఎక్కడుంది అండ్ లొకేషన్ చెప్తా. అండ్ ఇక్కడ ఓన్లీ ఈ అట్రాక్షన్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే మాత్రం అందరూ లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. విజయవాడలో కనుక ఇంకా ఇది తెలియకుండా ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది లోపల మాత్రం. అంటే ఒక రియల్ తాజ్మహల్ చూసిన ఫీలింగ్ వస్తుంది, మనం అంత దూరం వెళ్ళలేని వాళ్ళు. అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలియకపోతే వాళ్ళు కూడా వస్తారు. అండ్ మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందుకంటే ఇంపార్టెంట్ కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తా, లొకేషన్ చూసేయండి. ఫ్రెండ్స్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది భవానీపురం వెళ్ళే రోడ్డు. ఇలా మనకు వచ్చి ముందుకు వస్తే పున్నమి ఘాట్, ఇటువైపు వెళ్తే మనకి భవానీ ఐలాండ్ వెళ్తాం. మనకి బోర్డు పెట్టి ఉంది, వెల్కమ్ టు ఎగ్జిబిషన్. కొంచెం ముందుకు వస్తే మనకి బబ్బూరి గ్రౌండ్స్ కనిపిస్తుంది కదా, బబ్బూరి గ్రౌండ్స్లో మనకి ఎగ్జిబిషన్ పెట్టారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించా కదా, ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, 2 వీలర్స్ అండ్ 4 కార్లకు కూడా. అండ్ మనకి పార్కింగ్ ఛార్జెస్ వచ్చి బైక్కి 20 రూపీస్ కనిపిస్తుందా. అండ్ మనకి మెయిన్ ఎంట్రీ టికెట్ వచ్చి ఈచ్ పర్సన్ 50 రూపీస్. టికెట్ వచ్చి మనకి ఇలా ఉంటుంది, 50 రూపీస్. ఇది వచ్చి మొత్తం పార్కింగ్ ఏరియా. అండ్ అటు వచ్చి మనకి లైక్ బుకింగ్ కౌంటర్. అంటే మనం మెయిన్ టికెట్ తీసుకోవడానికి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ తీసుకొని అండ్ మనకి ఎంట్రీ వచ్చి ఇటు సైడ్. ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి తాజ్మహల్ అండ్ ఆల్సో ఇంకా ఏమేమి ఉన్నాయి అండ్ ఆల్సో ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, లెట్స్ గో. అండ్ మనకి మెయిన్ ఎంట్రీ ఇటు స్టార్టింగే తాజ్మహల్ ఫోటో పెట్టారు. ఓ ఏదో క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆగ్రా వచ్చాం మెయిన్ అట్రాక్షన్ ఇది. ఇక్కడ అనిపిస్తుంది కదా తాజ్మహల్, బాగుంది. తాజ్మహల్ బాగా సెటప్ చేశారు, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ. ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఇటు సైడ్ వెళ్ళాలి. అండ్ మనకి తాజ్మహల్ గురించి ఫుల్ హిస్టరీ ఇటు సైడ్ రాసింది, ఒకసారి చూద్దాం. ఓకే, హిస్టరీ ఆఫ్ తాజ్మహల్. తాజ్మహల్ వాజ్ బిల్డ్ బై ద మొఘల్ ఎంపరర్ షాజహాన్ 1628 to 1658. బ్లా 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 బ్లా, ఇవన్నీ మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు. అండ్ ఇది 1631 AD అంట, అప్పట్లో ఫోటో తాజ్మహల్ కట్టేటప్పుడు. అండ్ మనకి ఇంటీరియర్ డెకరేషన్ లోపల ఇలా ఉంటుందంట, ఒరిజినల్ తాజ్మహల్ అయితే.
అండ్ తాజ్మహల్ ఈజ్ ఓల్డ్ శివ టెంపుల్ విచ్ ఈజ్ మోడిఫైడ్ ఇన్ 1632. మనకి తాజ్మహల్ తెలిసిందే కదా, మనకి 7 వండర్స్లో ఒకటి. మనం ఒకసారి తాజ్మహల్ పైకి ఎక్కుదాం. అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది మొత్తం చూద్దాం. తాజ్మహల్ లోపలికి వెళ్తున్నాం అండ్ మనకి ఎంట్రీ వచ్చి ఇట్ సైడ్. ఓకే, పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది, దగ్గరికి వస్తే ఓన్లీ ఫోటోషూట్ తీసుకోవడమే. కానీ మీరు ఫోటోషూట్స్ దూరం నుంచి కూడా తీసుకోవచ్చు. ఎవరైనా ఫోటో తీసుకుంటే మాత్రం దూరం నుంచి తీసుకోండి, మొత్తం పడుతుంది. ఇటు వచ్చేస్తే ఇదా. అండ్ సెటప్ అయితే చాలా బాగుంది. ఏంటంటే లైక్ బ్యానర్స్ క్వాలిటీ ఉంటుంది చూసావా, సేమ్ అదే ఆ మెటీరియల్. బాగుంది, సెటప్ బాగా చేశారు. మనకి లోపలికి వెళ్ళడానికి గదులు కానీ డోర్స్ కానీ అవి ఏమి లేవు, జస్ట్ ఓన్లీ నార్మల్గా వచ్చి చూడమే. అంతే, ఒక రౌండ్ వేసి ఆడమే, లోపలికి వెళ్ళడానికి కానీ ఏమీ లేవు. ఏంటంటే నార్మల్ సెటప్ అంతే. రావచ్చు, పిల్లల్ని తీసుకోండి రండి, కిడ్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి ఫుడ్ ఫెసిలిటీ ఉంది, జెయింట్ వీల్ అండ్ ఆల్సో చాలా ఉన్నాయి. ఇంకా అండ్ ఆల్సో పక్కన మనకి ఆర్టీ క్రాఫ్ట్స్ ఇవి కూడా ఉన్నాయి. మీకు ఒకసారి మొత్తం చూపిస్తా. మీరైతే తాజ్మహల్ చూసారు కదా, తాజ్మహల్ అయితే బాగుంది చూడడానికి. అది లైటింగ్ గీటింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే మిగతా ఎక్స్పెక్ట్ చేద్దాం, లెట్స్ గో. వెల్కమ్ టు స్టాల్స్. కనిపిస్తుంది కదా, మనకి ఇటు సైడ్ వెళ్తే మొత్తం స్టాల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఏమేమి స్టాల్స్ ఉన్నాయి మొత్తం చూపిస్తా, పదండి. చెక్కతో చేసాను, మొత్తం వుడ్ బాగున్నాయి. ఆర్టీ క్యాప్స్ వుడ్తో చేసినవి. హ్యాంగింగ్ బెల్స్ బాగున్నాయి. మనకి గబ్బర్ సింగ్ గన్ను కూడా ఉంది అక్కడ. గన్నులు ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి, మొత్తం ప్యూర్ మేడ్ ఆఫ్ లైక్ మొత్తం అన్ని వుడ్తో. ల్యాంప్స్ బాగున్నాయి కలర్ఫుల్గా. వస్తుందిరా. ఓకే, చిన్నప్పుడు ఇవి తెగ ఆడుకునే వాళ్ళం అని చాలా రోజుల తర్వాత చూసేది. ఇది వచ్చి వుడ్ బాగున్నాయి, క్రాఫ్ట్స్ అయితే బాగున్నాయి, తీసుకోవచ్చు. మంచం, నవ్వారు మంచం చిన్నది బాగుంది, బాగా లేరు. అసలు మొత్తం హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఇవన్నీ. అండ్ మనకి ఇక్కడ చూస్తే మొత్తం హ్యాండ్మేడ్ లైక్ వుడ్ ఆర్టిక్యాప్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. అండ్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. హైయెస్ట్ 20,000. ఓకే, అది 50 రూపీస్ నుంచి 35,000 దాకా ఉన్నాయంట. బాగున్నాయి. ఎవరన్నా వస్తే కనుక ఒకసారి ఇక్కడ లుక్ వేయండి, మీకు నచ్చితే కనుక తీసుకోండి ఆర్టిక్యాప్స్. ఫస్ట్ స్టాల్ అయితే ఇది. అది మనకి నెక్స్ట్ స్టాల్ వచ్చి కూలింగ్ గ్లాసెస్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి. టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ గ్లాస్ బాగున్నాయి. ఎంత భయ్యా ప్రైస్? స్టార్టింగ్ 50 రూపీస్, హైయెస్ట్ అది. స్పెక్స్ అయితే మనకి కూలింగ్ గ్లాసెస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ అంట, హైయెస్ట్ వచ్చి 150, 250 పర్లా, రీజనబుల్ కాస్టే. అండ్ ఆల్సో మనకి క్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి థర్డ్ స్టాల్ వచ్చి లైక్ ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి కదా, నైఫ్స్ కానీ అండ్ ఆల్సో తెలుసుగా కిచెన్లో వాడుకునేవి ఎక్విప్మెంట్స్ మొత్తం ఇవే. మనకి మసాజెస్ కూడా ఉన్నాయంట, ఆల్ బాడీ మసాజ్ అంట. అండ్ మనకి ఇక్కడ ప్రైస్ వచ్చి స్టార్టింగ్ 50 రూపీస్ అంట. 50 రూపీస్ నుంచి హైయెస్ట్ ప్రైస్ వచ్చి మనకి 1,550 రూపీస్. బాగున్నాయి. ఒకసారి దీని మీద లుక్ వేయండి. ఎవరన్నా ఇంట్లో వాడుకునే వస్తువులు కావాలంటే, కిచెన్లో వాడుకునే వస్తువులు కావాలంటే ఒకసారి ఇక్కడ కూడా వచ్చి లుక్ వేయండి. అండ్ వచ్చి మనకి మొత్తం ఫిక్స్డ్ ప్రైజెస్, లైక్ లేడీస్కి సంబంధించినవి అన్ని, లైక్ గర్ల్స్ థింగ్స్, బ్యాంగిల్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ ఉన్నాయి. చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ. అసలు లోపలికి వెళ్దాం. వచ్చి బ్యాంగిల్స్, రకరకాల బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బొట్టు బిళ్ళలు, రకరకాల బొట్టు బిళ్ళలు ఉన్నాయి. ఓకే, ఇయర్ రింగ్స్ అంతే, మొత్తం హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్. ఫిక్స్డ్ ప్రైస్ ట్యాగ్ పెట్టారు, కనిపిస్తుంది కదా, 50 రూపీస్ ఏదైనా. అండ్ ఇది కూడా 50 రూపీసే ఇవన్నీ. ఇటు వచ్చి ఫిక్స్డ్ 80 రూపీస్ ఫిక్స్డ్ ప్రైసెస్. ఓకే, అండ్ ఇది వచ్చి ఇయర్ రింగ్స్ 100 రూపీస్ అంట, ఫిక్స్డ్ ప్రైసెస్, నో బార్గెనింగ్. 150, 200,
250. దువ్వెనలు, ఇటు హెయిర్ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి, నాప్కిన్స్. ఈ స్టాల్ ఆపోజిట్ లైక్ ఆర్టిఫిషియల్వి ఇవి ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, కీ చైన్స్ ఉన్నాయి, సెంట్ బాటిల్స్ అంట, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, అంటే మొత్తం డెకరేషన్స్కి. వాచెస్ కూడా ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ లేడీస్ సంబంధించినవి మొత్తం. హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. మా ఫుడ్ కనిపించింది, చాక్లెట్ కేక్. సో ఇది నార్మల్గా మనం చూస్తూ ఉంటాం. ప్రైస్ వచ్చి 30 రూపీస్ అంట. అండ్ ఇంక ఇటు వస్తే మనకి కర్టన్స్, బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ ఉన్నాయి ఈ స్టాల్లో. ఇటు వస్తే అది ఈ స్టాల్ దగ్గర మాత్రం పిల్లల్ని అసలు తీసుకురామాకండి, కొనిపెట్టి మనం మారం చేస్తారు. ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. వాటర్ గేమ్స్ ఇది గుర్తుందా, మనం ఆడేవాళ్ళం చిన్నప్పుడు వాటర్తో. ఇలా నొక్కితే దాంట్లో కట్టే దాంట్లో పడాలి. పడింది ఒకటి. మాస్క్లు ఒకసారి పెట్టుకుందాం ద్వారా, ఒకసారి పెట్టుకుందాం. ఏంటంటే అంటే చిన్నపిల్లలకి బాగుంటాయి. అండ్ ఇంకోటి పెడదాం, ఏం పెడదాం, చింపాంజీ పెడదాం, పెట్టుకుందాం. అమ్మో అరే బాగుంది. ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్. ఎవరన్నా సిబ్లింగ్స్ ఉంటే భయపెడతానికి ఇలాంటివి బాగుంటాయి, ఇలాంటివి కొనుక్కోండి. ప్రైస్ కనుక్కుంది అంతో భయ్యా, ప్రైస్ కిतना? 80 రూపీస్. 80 రూపీస్ అంట ప్రైస్. ఏదైనా 80 రూపీసేనా? పూరా 80 అంటే ఏదైనా 80 రూపీస్ అంట. బాగున్నాయి. ఇంటికి సంబంధించిన గ్లోయింగ్ స్టార్స్ ఉంటాయి కదా, మనం పైన సీలింగ్ అతికిస్తే రేడియం స్టార్స్, ఇవన్నీ ఇవి వచ్చి మనకి 50 రూపీస్ అంట. అండ్ పైన డెకరేషన్ ఐటమ్స్, వాల్ డెకరేషన్స్ లైక్ పికాక్ ఇవి వచ్చి మనకి 100 రూపీస్ అంట. అసలు ప్రైస్ మాత్రం ఏం తగ్గట్లా, ఫిక్స్డ్ ప్రైజెస్. అండ్ ఇటువైపు వస్తే మనకి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం బాల్స్ బాగున్నాయి. లైట్లు వెళ్తున్నాయి. ఎంత ఇది? ఏదైనా 100 రూపీస్. కరోనా నాకు వద్దు, కరోనా అంటే అది. ఇంకా చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి చూడాలంటే. చిన్నప్పుడు రిమోట్ కారు బస్సులు, రిమోట్ కంట్రోల్ బైకులు. ఇదేంటిది? ABCD కార్ ఉంటుంది, బాగుంది ఇది కూడా. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, భలే ఉండేవి. మళ్ళీ చాలా తర్వాత బాగుంది. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు అండి లైటింగ్. అండ్ ఈ బాల్స్ ఏదైనా 100 రూపీసే అంట. బాగుంది ఇది కూడా. మనకి ఇలాంటి స్టాల్స్ కానీ ఇలాంటి వస్తువులు కానీ ఎప్పుడు పడితే అప్పుడు పెట్టరు, అండ్ ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇలాంటి చోట్లే ఇలాంటి చూసినప్పుడే కొనుక్కోవాలి. ఏంటంటే మనకి చిన్నటి జ్ఞాపకాలు కానీ బాగుంటాయి దాచుకోవడానికి గుర్తుగా. అది మేమైతే తీసుకున్నాము, అసలు ₹1 కూడా తగ్గించలా, ఫిక్స్డ్ ప్రైజెస్. మొత్తం 300 రూపీస్. పికాక్ దొకటిను దుబాయ్. ఏంటంటే దుబాయ్ మన ఇంట్లోనే ఉంటుంది గోడ మీద, అసలు తగ్గించట్లా రేట్లు. అరే నువ్వేంటి అవుట్ హౌస్ రోజుగా ఎప్పుడు వచ్చారా? లైటింగ్ బాల్ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. ఇటు వస్తే మనకి బబుల్స్, ఆటోమేటిక్గా ఉందిరా. నాకు తెలిసి కిడ్ స్టాల్లోనే గంట అయిపోయింది, వచ్చి గంట అయింది. మొత్తం చూసుకుంటా ఏం కొనాలి కొన్నాం. చివరికి దుబాయ్ అను పికాక్ తీసుకున్నాం వాళ్ళకి అతికించుకోవడానికి, ఏడిఎం గ్యాలరీ. అండ్ ఇది వచ్చి ఆటోమేటిక్, కింద బటన్ ఉంది, దాన్ని పట్టుకుంటే బాగుంది. ఎంత ఇది? 200 రూపీస్ అంట, ఫిక్స్డ్. బాగున్నాయి. ఇక్కడ బాహుబలి కత్తి ఉంది, పబ్జీలో ఆడే M416 గన్ ఉంది, బ్లేడ్స్. ఎంతరా ఇది? గుర్తుందా మనము ఆడుకునే వాళ్ళం బ్లేడ్స్, చాలా బాగున్నాయి. చెప్పులు
ఈ ఓన్లీ లేడీస్కేనా అబ్బాయిలకి కూడా మొత్తం లేడీస్కే, ఎక్కడ చూసినా మొత్తం అన్ని లేడీస్కి ప్రయారిటీ ఇచ్చారు. ఇంకా ఈ స్టాల్ కొంచెం ఏదో బాగుంది. ఫిక్స్డ్ రేట్స్ 10 రూపీస్ అంట, 30 రూపీస్ అంట. మొత్తం డైనింగ్ సెట్స్ కనిపిస్తుంది కదా. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి వీటి పేరు డ్రైవ్ అంటారు, వీటిని ఎయిర్ టాయ్స్ అంట. చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో పీడబ్ల్యూ గ్రౌండ్లో కొనుక్కునే వాళ్ళం ఇలాంటి. ఏదరా మెత్తగా అయిపోయింది ఎయిర్. ఏంటంటే మనకి కొంటేనే మనకి ఎయిర్ ఫిల్ చేసి ఇస్తారండి. ఎంత ప్రైస్? ఏదైనా 60, అంటే ఏదైనా 60 రూపాయలు అంట. బాగున్నాయి మొత్తం డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ సంబంధించినవి. అండ్ ఇటువైపు వెళ్తే మనకి జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. టాటూ సెక్షన్ ఇదంతా. మనకి గేమ్స్ ఉన్నాయి. రోలింగ్ బాల్స్ గ్యారంటీ ప్రైజ్ అంట. ఇవి ఉన్నాయి కదా, లైక్ మనం బౌలింగ్ ఆడతాం కదా, అలాగా మనకి ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ గిఫ్ట్కి ఇస్తారు అది. అండ్ ఇక్కడ ఇంకో గేమ్ ఉంది, బాల్ షూటింగ్, 30 రూపీస్ అంట. అక్కడ అరేంజ్ చేసిన గ్లాసెస్ కొడితే టెడ్డీ బేర్ గిఫ్ట్ అవి. ఇదొక గేమ్, ఇదొక జిమ్మిక్ గేమ్ ఇది. ఈ బాల్ని ఇలా రోల్ చేస్తే ఏ నెంబర్లో పడితే ఆ గిఫ్ట్ వస్తుంది. ఇందులో పడతాం అసాధ్యం అసలు, మన వల్ల కాదు. వీళ్ళు జిమ్మిక్లు ఉంటాయి, ఇటు వస్తే రింగ్స్. ఇది అసలు ఇంకో జిమ్మిక్ గేమ్ ఇది. మనకి రింగ్ ఎందులో పడితే అక్కడ ఆ గిఫ్ట్ వస్తుంది. ఇందులో ఎంత? 50 రూపీస్కి 8 రింగ్స్ అంట. చిన్నపిల్లలు తప్ప మనకి ఉపయోగపడే ఏమి లేవు ఇక్కడ. ఎగ్జిబిషన్ జైంట్ వీల్స్ అను డిస్కో డ్యాన్స్లు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వచ్చి మనకి రిమోట్ కంట్రోల్ కార్స్ ఉన్నాయి, లైక్ చిన్నపిల్లలకి బాగుంటుంది ఇవి. అండ్ ఇది వచ్చి రిమోట్ కంట్రోల్. ఓకే, ఇది వచ్చి మినీ స్విమ్మింగ్ పూల్ ఉంది. చిన్న షిప్లు ఉన్నాయి, చక్కగా చిన్నపిల్లలు ఎక్కి ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫుడ్ స్టాల్స్ అను ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కోన్ ఐస్ క్రీమ్ ఉంది, పావు బాజీ ఉన్నాయి, మిర్చి బజ్జీ ఉంది, పాన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సూపర్ డ్రాగన్ అంట, ఏదో ఒకటి బాగుంది. జైంట్ వీల్ ఉంది, నేను ఎక్కను, నాకు భయం. ఢిల్లీ మసాలా పాపడ్ అంట. అండ్ ఇంకోటి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ అంట. ఓకే, అండ్ ఐస్ గోలీ సోడా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే? మామూలుగా యావరేజ్. జైంట్ వీల్, కొలంబస్ అన్ని బాగున్నాయి ఎక్సెప్ట్ దట్ స్నో వరల్డ్. స్నో వరల్డ్ ఒకటే బాగా డిసప్పాయింట్. డిసప్పాయింట్మెంట్. దోవల ముందు కొట్టారా? దోవల ముందు కొట్టారు ముక్కులోకి వెళ్ళి. ఏంటి మామూలుగా ఫ్రెండ్స్ కానీ చిన్నపిల్లలతో అయితే రావచ్చు కదా. ఏంటంటే మన పెద్దలకి ఏంటంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి అంతే. ఓల్డ్ అండ్ గోల్డ్ మెమరీస్ మొత్తం అన్ని. తాజ్ మహల్ సెట్ అవుట్ బాగుంది. తాజ్ మహల్ సెట్ అవుట్ బాగుందా? ఫుడ్ కూడా ఫుడ్ చాలా బాగుంది. క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు. క్వాంటిటీ తక్కువ, రేట్లు ఎక్కువ. ఏంటంటే నార్మల్గా అంటే ఫిక్స్డ్ ప్రైసెస్, ఇంకా ఎవరు తగ్గట్లే, రూపాయి కూడా తగ్గట్లే అంతే. ఫోన్ పే కూడా కొంచెం పెట్టిస్తే బాగుంటుంది. అదొకటి మైనస్ అయిపోయింది. ఓన్లీ లిక్విడ్ క్యాష్. ఓన్లీ లిక్విడ్ గా తెచ్చిందంతా అయిపోయిందా? 1500 అయిపోయినాయి ఒకేసారి ఒక్కసారికి మొత్తం. ఇక్కడ 90s ఫ్యాగ్ సోడా అని స్టాల్ ఉంది మనకి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి అన్న ఫ్లేవర్స్? మొత్తం 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి బ్లూబెర్రీ, అండ్ ఇది వచ్చి కోలా, అంటే న్యూగా వచ్చిందంట కోలా ఫ్లేవర్. అండ్ ఇది వచ్చి మ్యాంగో, ఇది వచ్చి మనకి లైమ్, అండ్ ఇది వచ్చి మనకి గ్రేప్, ఇది ఆరెంజ్. సో ఇవి అంటే మేమైతే ఇప్పుడు బ్లూబెర్రీ ఒకటి కోలా ట్రై చేస్తున్నాం. పడదామా? చాలా రోజులు కొట్టి అది ఎలా ఉన్నారా? నేను ట్రై చేసేది వచ్చి లైక్ ఆరెంజ్ ఫ్లేవర్. ఇది కూలింగ్ కూడా గట్టిగా ఉంది. సో చూద్దాం. అన్నా ఇది మీరు ఐస్ కూలింగ్ కదా, వాటర్ కూలింగే కదా?
అదే వాటర్ కూలింగ్ మనకేంటంటే మామూలుగా ఐస్ కూలింగ్ అయితే ఎంత చిల్డ్ అవ్వదు. వాటర్ కూలింగ్ అయితే మనకి గ్యాస్ అను చిల్లుగా ఉంటుంది. అది వాటర్ కూలింగ్ కాబట్టి మనకి ఇంకా ఆ ఫ్రెష్నెస్ కానీ ఆ చిల్లు ఫ్లేవర్ కానీ తగులుతుంది. బ్లూబెర్రీ బాగుంది, కోలా బాగుంది, అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. డయాబెటిక్ పేషెంట్స్ కి పుదీనా ఫ్లేవర్ కూడా ఉందంట. ఇంకా షుగర్ వాళ్ళు కూడా తాగొచ్చు. అది బాగుంది. ఇది వచ్చి మనకి పుదీనా ఫ్లేవర్ అండ్ షుగర్ ఫ్రీ. ఇక్కడికి వస్తే ఇంకోటి ఏదో ఉంది 90 VR అంట, వండర్ మైండ్స్ 100 రూపీస్ అంట. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే అడ్రస్ చెప్పా, ఇది ఎక్కడుందో ఎగ్జాక్ట్ గా. అండ్ లోపలికి వచ్చాం. తాజ్మహల్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఎంట్రీ ఫీజ్ చెప్పా, అండ్ అసలు పార్కింగ్ ఫీజ్ చెప్పా. అండ్ ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. నాకు ఇక్కడ ఇంకోటి నోటీస్ చేసింది ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు లిక్విడ్ క్యాష్ చేసుకోండి. గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఏమీ లేవు. అండ్ ఇంకోటి ఫిక్స్డ్ ప్రైజెస్, అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్, బార్గెనింగ్ కానీ ఏమి ఉండదు. రూపాయి కూడా తగ్గిట్లా. అదొకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి తాజ్మహల్ గురించి వస్తే సెట్ చాలా బాగుంది. అండ్ దానికి లైక్ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళడానికి కానీ డోర్స్ కానీ అలాంటివి ఏం లేవు. జస్ట్ నార్మల్గా చూడటం వరకే, కానీ బాగా చేశారు. నైట్ పూట రండి. అండ్ ఇంకోటి ఇది ఇంకా 40 days ఉంటుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చి February 10th. ఆ లోపల మీరు ఇంకెవరు చూడకపోతే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇంకోటి చిన్నపిల్లలు ఎక్కడానికి అండ్ పెద్దవాళ్ళు ఎక్కడానికి జైంట్ వీల్స్ కానీ బ్రేక్ డ్యాన్స్ కానీ, అండ్ ఆల్సో మనకి చిన్న ట్రైన్లు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకోటి ముఖ్యంగా అటాచ్ చేసింది అంటే 3D స్నో వరల్డ్, అదొకటి బాగుంది. అండ్ కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, దాంట్లో అంటే దోమల మంది కొట్టినట్టు ఉందంట. బెస్ట్ ఏంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఇంకోటి మీరు ఆల్రెడీ చూసారు కదా తాజ్మహల్ ఒక హిస్టరీ. నిజంగా తాజ్మహల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా వాళ్ళు అలాగే సెట్ చేశారు. ముందు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ ఫౌంటైన్ కానీ తాజ్మహల్ కానీ పర్లా ఒకసారి రావచ్చు, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఏంటంటే విజయవాడలో నార్మల్గా మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చేది పీడబ్ల్యూ గన్స్. ఇప్పుడు అసలు పీడబ్ల్యూ గన్ ఏమైపోయిందో అసలు ఎవరికి తెలియదు. ఇలాంటివి కూడా చాలా అరుదుగా వస్తాయి, మనకి ఎప్పుడు పెట్టాలంటివి. ఏంటంటే ఇలాంటివి పెట్టినప్పుడే మనం ఒకసారి వచ్చి ఎంజాయ్ చేయాలి. అండ్ ఇంకోటి చిన్నపిల్లలకు సంబంధించి స్టాల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఒకసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలు, ఒక ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొస్తాయి ఇక్కడ రాగానే. మీరైతే వీడియో మాత్రం చూసానుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. ఏంటంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి బూస్ట్ అయింది. అండ్ ఒకవేళ మనకి మీరు ఆల్రెడీ విజిట్ అయ్యి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మన చిన్నప్పటి జ్ఞాపకాలు 90s ఫ్యాక్స్, గోలీ సోడాలు అవి కూడా ఉన్నాయి, తిని అవి తాగండి. అది తీసుకెళ్ళాలి. సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ.